భస్మాభిషేకంతో అనుగ్రహించిన మహాదేవుడు ఇప్పుడు మహాదేవి సమేతంగా గజవాహనాన్ని అధిష్ఠించి భక్తులను కటాక్షిస్తున్నాడు. గజం అష్టైశ్వర్యకారక సూచక. అందుకే కార్తీక బహుళ పాఠం వేళ ఆ పార్వతీ పరమేశ్వరుడు గజవాహనాన్ని అధిష్ఠించి భక్తులను తరింపజేస్తున్నారు. దయచేసి భక్తులందరికీ మనవి, స్వామి అమ్మవార్ల గజవాహన సేవ జరిగే సమయంలో దయచి నిలిచోవద్దని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నాం. అందరు భక్తులు కూర్చొని దర్శనం చేసుకోండి. ఆ పార్వతీ పరమేశ్వరుడు గజవాహనంపై మన వద్దకు వస్తున్నాడు. దయచి ప్రతి ఒక్కరూ కూర్చొని దర్శనం చేసుకుందాం. భక్తులెవరూ వాహన సేవకు ఎదురుగా నిలిచోవద్దండి. దయించి కూర్చోవలసిందిగా కోరుతున్నాం. ఎవరు నిల్చోవద్దు, దయించి కూర్చోండి. వాహనాన్ని తాకే ప్రయత్నం చేయొద్దు. దయించి కూర్చోవలసిందిగా కోరుతున్నాం. స్వామి వారి భస్మం ప్రతి ఒక్కరు శిరస్సు మీద పడుతుంది. దయించి కూర్చోవలసిందిగా కోరుతున్నాం. దయించి కదిలి రావద్దు. స్వామివారు ఊరేగేంతసేపు నమ శివాయ నామమే వినపడాలి. హర హర మహాదేవ్. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. మానవులను తరింపచేసే మంత్రం, ఐశ్వర్యాన్ని కలిగించే మంత్రం, దరిద్రం పోగొట్టే మంత్రం, మోక్షాన్ని కలిగించే మంత్రం. ఓం నమ శివాయ. పంచాక్షరీ మహామంత్రమే లోకాలన్నింటినీ రక్షించేటువంటి మంత్రం. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. భక్తులు కూర్చోవాల్సిందిగా కోరుతున్నాం. అమ్మ, ప్రతి ఒక్కరికి విభూతి దొరుకుతుంది, భస్మం దొరుకుతుంది. ఎవరు నిల్చోవద్దు, దయించి కూర్చోండి. అందరూ కూర్చోవాలి, ఎవరు లేచి నిలబడకూడదు. ఓం నమ శివాయ. కూర్చొని నామాన్ని పలకండి. పరమేశ్వరుడు మన దగ్గరకు విచ్చేస్తున్నాడు. మహాదేవుడు వస్తున్నాడు. జన్మలు ధరించేటువంటి విధంగా 12 జ్యోతిర్లింగాలు ప్రఖ్యాతి వహించినటువంటిది. అమ్మ, గజవాహనానికి ఎవరు అడ్డు రాకూడదు. దయించి ఎక్కడ వాళ్ళు అక్కడ కూర్చోండి. మీ దగ్గరికి భస్మం మా రచన టెలివిజన్ బృందం మీ దగ్గర తీసుకుని వచ్చి మీ శిరస్సుపై భస్మాన్ని ఉంచుతారు. దయించి ఎవరు కదలకండి. 18 పీఠాలలో శ్రేష్టమైనటువంటిది, అమ్మవారికి ఇష్టమైనటువంటి క్షేత్రం ఉజ్జయిని, పరమేశ్వరుడికి ఇష్టమైనటువంటి క్షేత్రం ఉజ్జయిని. సకల పాపములన్నీ తొలగించేటువంటి పుణ్యమైనటువంటి మహాభస్మం, విభూతి, ఐశ్వర్యం, ఆనందం, సంతోషాన్ని కలిగించేటువంటి దేవదేవుడు. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. దివ్యమైనటువంటి మహామంత్రాన్ని, పంచాక్షరీ మహామంత్రాన్ని జపించండి. హర హర మహాదేవ, హర హర మహాదేవ, హర హర మహాదేవ, హర హర మహాదేవ. శక్తివంతమైనటువంటి దేవదేవుడు, సకల శుభములు కలిగించే మహానుభావుడు పరమేశ్వరుడు ఒక్కడే. మంగళములు కలిగించేటువంటి దేవదేవుడు పరమేశ్వరుడు. కార్తీక మాస పర్వదినంలో, కోటి దీపోత్సవ సమయంలో కైలాసమే ఇక్కడికి దిగి వచ్చి పరమేశ్వరుడే తమ
ఆచరించండి. సకల పాపముల నుండి విముక్తి చెందే పుణ్యమైనటువంటి మాసంగా, శ్రేష్టమైనటువంటి మాసంగా కార్తీక మాసాన్ని పేర్కొన్నారు. సృష్టిని, స్థితిని, లయమును, తిరోధాన, అనుగ్రహములు అనే పంచకృత్యములు చేసి సత్యోజాతం, వామదేవం, అఘోరం, తత్పురుషం, ఈశానం అని పేర్లు కలిగినటువంటి 5 ముఖములతో మహానుభావుడు ఈనాడు ప్రత్యక్షమవుతున్నాడు. దేదీప్యమానమై అఖండ శక్తివంతమైనటువంటి స్వామి మనకు దర్శనమిస్తున్నారు. మహాదేవుడు ఆయనే, లోకములను రక్షించేవాడు ఆయనే, ఆహారాన్ని మింగి లోకాన్ని కాపాడేటువంటి మహానుభావుడు ఆయన. జడలయందు గంగమ్మను బంధించి ఆనందాన్ని కలిగించిన వాడు మహానుభావుడు ఆయన. హిమాలయ పర్వతముల మీద చల్లని చల్లని దేవుడై మనందరినీ రక్షించేటువంటి మహానుభావుడు, మహాదేవుడు, దేవదేవుడు, పరమేశ్వరుడు ఒక్కడే. హర హర, అందరూ ఒక్కసారి తప్పట్టు కొట్టండి. హర 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 మహాదేవ, హర 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 మహాదేవ. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. దక్షం సుభిక్షం గంగాంగం దివ్యలింగం గజముఖ వినుతం సాన్నపూర్ణ సమక్షం వేదార్థం వ్యాసపీఠం సురముని సహితం శాంతికాంతం సుఖాంతం విశ్వేశం చిత్ప్రకాశం శ్రితజన వరదం కాశీనాథం నమామి.
చేస్తున్నారు వేదిక కుడివైపు ఉన్నవాళ్ళు. ఎవరు వాహన సేవకు ఎదురుకుండా రావద్దు దయచేసి. ఓంకారం సృష్టిసారం విధి విధి లిఖితం మోక్షదక్షం సుభిక్షం గంగాంగం దివ్యలింగం గజముఖ వినుతం సాన్నపూర్ణ సమక్షం కూర్చోవాలండి. వేదార్థం వ్యాసపీఠం సురముని సహితం శాంతికాంతం సుఖాంతం విశ్వేశం చిత్ప్రకాశం శ్రితజనపరదం కాశీనాథం నమామి. ఓంకారం సృష్టిసారం విధి విధి లిఖితం మోక్షదక్షం సుభిక్షం గంగాంగం బ్యారికేడ్స్ ముందుకు వచ్చేస్తున్నారు. దయచేసి వెనక్కి రావాలండి. సాన్నపూర్ణ వేదిక కుడివైపు ఉన్నవాళ్ళు దయచేసి వాహన సేవలు ముందుకు రానివ్వండి. బ్యారికేడ్స్ తోయద్దు. బ్యారికేడ్స్ ముందుకు వచ్చేస్తున్నారు. విశ్వేశం చిత్ప్రకాశం శ్రితజనపరదం కాశీనాథం నమామి. చౌకీల ముందున్న వాళ్ళు దయచేసి కూర్చోండమ్మా. వాహన సేవ వేదిక వద్దకు వచ్చేస్తుంది. అందరూ కూర్చోవాలి. మహాదేవుడు స్వయంభూగా వెలిసిన ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రాల్లో ప్రసిద్ధ క్షేత్రం మధ్యప్రదేశ్లోని ఉజ్జయిని. ఇతర క్షేత్రాలకు భిన్నంగా ఇక్కడ అనునిత్యం శ్రీ మహాకాళేశ్వరుడికి భస్మాభిషేకం జరుగుతుంది. ఈ రోజు ఈ కోటి దీపోత్సవ వేదిక మీద భస్మార్చన నిర్వహించుకున్నాం. వేదిక వద్దకు వాహన సేవ వస్తుంది. అందరూ కూర్చోవాలి చౌకీల ముందున్న వాళ్ళు. చిత్ప్రకాశం శ్రితజనపరదం కాశీనాథం నమామి. వేదిక ముందు భాగంలో ఉన్నవాడు ఎవరూ లేవద్దండి. అందరూ తల వంచుకోండి. భస్మాన్ని చల్లుతున్నారు అందరూ. ఓంకారం సృష్టిసారం విధి విధి లిఖితం మోక్షదక్షం సుభిక్షం గంగాంగం దివ్యలింగం గజముఖ వినుతం సాన్నపూర్ణ సమక్షం వేదార్థం వ్యాసపీఠం సురముని సహితం శాంతికాంతం సుఖాంతం విశ్వేశం చిత్ప్రకాశం శ్రితజనపరదం కాశీనాథం నమామి. ఓంకారం సృష్టిసారం విధి విధి లిఖితం మోక్షదక్షం సుభిక్షం గంగాంగం దివ్యలింగం గజముఖ వినుతం సాన్నపూర్ణ సమక్షం వేదార్థం వ్యాసపీఠం సురముని సహితం శాంతికాంతం సుఖాంతం విశ్వేశం చిత్ప్రకాశం శ్రితజనపరదం కాశీనాథం నమామి. రేపు అష్టైశ్వర్య ప్రదాయిని స్వర్ణ మహాలక్ష్మికి కలువలతో అష్టైశ్వర్య పూజ నిర్వహించుకోబోతున్నాం. అమ్మవారే అద్భుతంగా దేదీప్యమానంగా వెలుగుతూ ఉంటారు స్వర్ణ కాంతులతో. ఇక కలువ పూలతో పూజ
పూజించుకుంటే మరింత శోభాయమానం కాబోతోంది. స్వర్ణలక్ష్మి అమ్మవారు అష్టైశ్వర్యాలు ప్రసాదిస్తుంది. భక్తులే స్వయంగా నిర్వహించుకునే విధంగా 1,00,000 కలువలతో అష్టైశ్వర్య పూజను నిర్వహించుకోబోతున్నాం. అలాగే ద్వారకా తిరుమలేశునికి విశేషమైనటువంటి కళ్యాణాన్ని నిర్వహించుకోబోతున్నాం. కళ్యాణం అనంతరం ఆ శ్రీనివాసుని గరుడ వాహనం మీద ఊరేగించబోతున్నాం. రేపందరూ ఆహ్వానితులే. సర్వాభీష్టప్రదాయిని ఐశ్వర్యకారిణి క్షీర సముద్ర రాజతనయ శ్రీరంగ ధామేశ్వరి అమ్మవారికి కలువ పూలతో అద్భుతంగా మనం విశేషమైనటువంటి అష్టైశ్వర్య పూజ నిర్వహించుకోబోతున్నాం. అందరూ ఆహ్వానితులే. ఇక ఎల్లుండి శనివారం నాడు ఒక అద్భుతమైన కళ్యాణాన్ని మనం జరుపుకోబోతున్నాం. ఒంటిమిట్ట శ్రీరాముని కళ్యాణం తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఆధ్వర్యంలో శనివారం నాడు ఒంటిమిట్ట రాముడికి కళ్యాణం మన కోటి దీపోత్సవ వేదికపై జరుపుకోబోతున్నాం. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం మనం గమనించాలి. తొలిసారిగా గుడి నుంచి బయటకు వచ్చి ఆ ఒంటిమిట్ట రాముడు కళ్యాణం మన వేదిక మీద జరుపుకోబోతున్నాడు. మొట్టమొదటిసారిగా ఒంటిమిట్ట రాముడి కళ్యాణం దేవాలయం బయట జరగబోతోంది. అది మన కోటి దీపోత్సవ వేదిక పైన. ఇది శనివారం జరగబోతున్న మహోత్కృష్టమైన కార్యక్రమం. భక్తులందరూ ఆహ్వానితులే. మనం సాధారణంగా చూస్తూ ఉంటాం కలియుగ వెంకటేశ్వరుడు తిరుపతి వెంకటేశ్వరుడు ఊరా కళ్యాణ ఉత్సవాన్ని నిర్వహించుకుంటూ ఉంటాడు. కానీ ఇక్కడ ఒంటిమిట్ట స్వామి రామచంద్ర ప్రభు ఇక్కడికి వస్తున్నాడు. ఆయన స్వయంగా కోటి దీపోత్సవ వేదిక మీదకి రాబోతున్నారు కళ్యాణ ఉత్సవాన్ని నిర్వహించుకోవడానికి. తిరుమల వెంకటేశ్వరుడు ఊరూరా కళ్యాణాన్ని నిర్వహించుకుంటే మొట్టమొదటిసారి ప్రప్రథమంగా కోటి దీపోత్సవ వేదిక మీద ఒంటిమిట్ట రామచంద్ర ప్రభు కళ్యాణ ఉత్సవాన్ని నిర్వహించుకోబోతున్నాడు శనివారం. ఇక రేపొద్దున అష్టైశ్వర్య ప్రదాయిని అభీష్ట ప్రదాయిని స్వర్ణ మహాలక్ష్మి అమ్మవారు విశేషంగా కలువ పూలతో మరింత స్వర్ణకాంతులతో చంద్రబింబంగా వెలిగిపోనున్నారు. మీరు మీ చౌకీల మీద 1,00,000 కలువలతో మీ స్వాస్థాలతో అమ్మవారిని అర్చించుకోవచ్చు. మోక్షదక్షం సుభిక్షం గంగాంగం దివ్యలింగం గజముఖ వినుతం సాన్నపూర్ణ సమక్షం వేదార్థం వ్యాసపీఠం సురముని సహితం శాంతికాంతం సుఖాంతం విశ్వేశం చిత్ప్రకాశం శ్రితజన వరదం కాశీనాథం నమామి. ఓంకారం సృష్టిసారం విధి లిఖితం మోక్షదక్షం సుభిక్షం గంగాంగం దివ్యలింగం గజముఖ వినుతం సాన్నపూర్ణ సమక్షం వేదార్థం వ్యాసపీఠం సురముని సహితం శాంతికాంతం సుఖాంతం విశ్వేశం చిత్ప్రకాశం శ్రితజన వరదం కాశీనాథం నమామి. ఎన్టీవీ సీఈఓ గారు రాజశేఖర్ గారిని వేదిక వద్దకు రావాల్సిందిగా కోరుతున్నాం. ఓంకారం సృష్టిసారం విధి లిఖితం మోక్షదక్షం సుభిక్షం గంగాంగం దివ్యలింగం గజముఖ వినుతం సాన్నపూర్ణ సమక్షం వేదార్థం వ్యాసపీఠం సురముని సహితం శాంతికాంతం సుఖాంతం విశ్వేశం చిత్ప్రకాశం శ్రితజన వరదం కాశీనాథం నమామి.
मोक्षदक्षं सुभिक्षं गङ्गाङ्गं दिव्यलिङ्गं गजमुखविनुतं सान्नपूर्णा समक्षम् वेदार्थं व्यासपीठं सुरमुनिसहितं शान्तिकान्तं सुखान्तं विश्वेशं चित्प्रकाशं श्रितजनवरदं काशीनाथं नमामि ओङ्कारं सृष्टिसारं विधिलिखितं मोक्षदक्षं सुभिक्षं गङ्गाङ्गं दिव्यलिङ्गं गजमुखविनुतं सान्नपूर्णा समक्षम् वेदार्थं व्यासपीठं सुरमुनिसहितं शान्तिकान्तं सुखान्तं विश्वेशं चित्प्रकाशं श्रितजनवरदं काशीनाथं नमामि ओङ्कारं सृष्टिसारं विधिलिखितं मोक्षदक्षं सुभिक्षं गङ्गाङ्गं दिव्यलिङ्गं गजमुखविनुतं सान्नपूर्णा समक्षम् वेदार्थं व्यासपीठं सुरमुनिसहितं शान्तिकान्तं सुखान्तं विश्वेशं चित्प्रकाशं श्रितजनवरदं काशीनाथं नमामि ओङ्कारं सृष्टिसारं विधिलिखितं मोक्षदक्षं सुभिक्षं गङ्गाङ्गं दिव्यलिङ्गं गजमुखविनुतं सान्नपूर्णा समक्षम् वेदार्थं व्यासपीठं सुरमुनिसहितं शान्तिकान्तं सुखान्तं विश्वेशं चित्प्रकाशं श्रितजनवरदं काशीनाथं नमामि ओङ्कारं सृष्टिसारं विधिलिखितं मोक्षदक्षं सुभिक्षं गङ्गाङ्गं दिव्यलिङ्गं गजमुखविनुतं सान्नपूर्णा समक्षम् वेदार्थं व्यासपीठं सुरमुनिसहितं शान्तिकान्तं सुखान्तं विश्वेशं चित्प्रकाशं श्रितजनवरदं काशीनाथं नमामि ओङ्कारं सृष्टिसारं विधिलिखितं मोक्षदक्षं सुभिक्षं गङ्गाङ्गं दिव्यलिङ्गं गजमुखविनुतं सान्नपूर्णा समक्षम् वेदार्थं व्यासपीठं सुरमुनिसहितं शान्तिकान्तं सुखान्तं विश्वेशं चित्प्रकाशं श्रितजनवरदं काशीनाथं नमामि వేదిక ముందు భాగంలో లేవద్దండి, దయచేసి లేచి నిలబడద్దు. భస్మాన్ని చల్లుతున్నారు, కళ్ళలో పడుతుంది. దయచేసి తల ఒక్క నిమిషం. వేదిక ముందు భాగంలో ఉన్నాడు, దయచేసి కూర్చోవాలి. వాహన సేవ పరిసమాప్తం అవుతోంది. కూర్చో
ఉండాలి. భస్మాన్ని చల్లుతున్నారు, కళ్ళలో పడే ప్రమాదం ఉంది. దయచేసి కూర్చోవాలి. వ్యాసపీఠం సురముని సహితం శాంతికాంతం సుఖాంతం విశ్వేశం చిత్ప్రకాశం శ్రితజన వరదం కాశీనాథం నమామి. ఎవరూ లేచి నిలబడద్దు. భస్మం కళ్ళలో పడుతుంది. దయచేసి కూర్చోవాలి. తమిళనాడు వేలూరు శ్రీపురం స్వర్ణ మహాలక్ష్మి అమ్మవారు కోటి దీపోత్సవ వేదిక పైన నయన మనోహరంగా స్వర్ణ కాంతులు ఇనుతున్నారు. రేపు ఆ తల్లికి అష్టైశ్వర్య పూజ నిర్వహించుకోబోతున్నాం. 1,00,000 కలువలతో అభీష్ట ప్రదాయని, కోరిన కోర్కెలు తీర్చే లక్ష్మీ ప్రదాయని, లక్ష్మీ క్షీర సముద్ర రాజతనయ శ్రీరంగ ధామేశ్వరి దాసీభూత సమస్త దేవతావనితం లోకైక దీపాంకురం అంటూ అద్భుతంగా ప్రస్తుతిస్తాం. ఆ తల్లికి మీరే స్వయంగా 1,00,000 కలువలతో పూజించుకునే సౌలభ్యాన్ని, చక్కటి అవకాశాన్ని కల్పిస్తోంది భక్తి టీవీ కోటి దీపోత్సవ వేదిక. అందరూ కూడా 5:30 గంటల కల్లా విచ్చేయండి. అలాగే ద్వారకా తిరుమలేశునికి కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించుకోబోతున్నాం. శ్రీనివాసుని కళ్యాణం అనంతరం గరుడ సేవలో మనకు సాక్షాత్కరించబోతున్నారు స్వామి అమ్మవార్లు. గంగాంగం దివ్యలింగం గజముఖ వినుతం సాన్నపూర్ణ సమక్షం వేదార్థం వ్యాసపీఠం సురముని సహితం శాంతికాంతం సుఖాంతం విశ్వేశం చిత్ప్రకాశం శ్రితజన వరదం కాశీనాథం నమామి. ఓంకారం సృష్టిసారం విధి విధి లిఖితం మరి కాసేపట్లోనే భక్తులు ఎదురు చూసే అపూర్వ ఘట్టం ఆవిష్కృతమవుతుంది. దయచేసి బ్యారికేడ్స్ దగ్గర నుంచిన భక్తులందరూ కూర్చోవలసిందిగా కోరుతున్నాం. మీరెంతగానో ఎదురు చూస్తున్నటువంటి అపూర్వ ఘట్టం కార్తీక దీప మహోత్సవం ప్రారంభం కాబోతోంది.